నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎక్సైజ్ అధికారులు భారీగా మద్యం అక్రమ రవాణాను పట్టుకున్నారు. మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సులో 37 ఫిల్ బాటిల్స్ డిఫెన్స్ క్యాంటీన్ మధ్య మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఉదయగిరి ఎక్సైజ్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుని కోర్టు ముందు హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. మద్యం ఎవరైనా అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ తన్నీరు లక్ష్మణస్వామి హెచ్చరించారు. దొరికిన ఈ లిక్కర్లో ముఖ్యంగా 2 ప్రధానమైన బ్రాండ్స్ 100 పైపర్స్, బ్లాక్ అండ్ వైట్ స్కాచ్ విస్కీలు 2 కూడా సేల్ టు డిఫెన్స్ పర్సనల్ అని చెప్పేసి ఉందండి. అంటే మిలిటరీ లిక్కర్, డిఫెన్స్ లిక్కర్ ఇది. ఈ లిక్కర్ని బెంగళూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది బస్సులో. ఆ క్రమంలో మేము అక్కడ వెహికల్ చెక్ చేసి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది.